మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు. కాలం ముందుకు వెళ్లే కొద్దీ ప్రపంచ పరిస్థితులను చూస్తుంటే ఎంత దారుణంగా ఉన్నాయో మనకి తెలియని విషయం కాదు. 2020 కరోనా నుండి ఎక్కడ చూసినా అంతటా వినాశనం, విషాదం చోటు చేసుకుంటుంది. రోజులు పరిగెడుతున్న కొద్దీ వింటున్న ప్రతి వార్త మనిషిని కంగారు పెడుతుంది. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అనే భయంలోకి వెళ్ళిపోయాం. చదువుకుంటే ఉద్యోగాలు లేవని భయం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ చూసి ఉద్యోగాలు పోతాయని భయం, అణుయుద్ధం వస్తుందని భయం, ప్రయాణాలలో క్షేమం లేదని భయం, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు ఉన్నాయో లేదనే భయం, పెళ్లి చేసుకోకపోతే సమాజం ఏమంటుందోనని భయం, పెళ్లి చేసుకున్నాక అబ్బాయి లేదా అమ్మాయి చంపేస్తుందనే భయం, వ్యాపారం చేస్తే లాభమా నష్టమా అనే భయం, ఎవరిని కలవాలన్నా, ఏం చేయాలన్నా, ఏం చూడాలన్నా, ఏం వినాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇలా ఒక మనిషికి భయం అనేది బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఇప్పుడు మనం వింటున్నా చూస్తున్న పరిస్థితులు పరిశుద్ధ గ్రంథం చెప్పిన అంత్య దినాలు, యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పిన రోజులు. ఇవన్నీ చూసినప్పుడు ఇంకెంతకాలం ఇలా? వీటిని ఎవరు ఆపలేరా? వీటికి ఫుల్ స్టాప్ పడదా? మరలా ఈ ప్రపంచం నార్మల్ స్థితికి రాదా అనే ఆలోచనలు ప్రతి మనిషికి కలుగుతాయి. ఈ ప్రశ్నలకు బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనం. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. చూసారా? దేవుని వాక్యం మనం చూసి అయ్యో అనుకుంటున్న పరిస్థితులను, వేదనలను ప్రారంభించమని అంటుంది. వేదనల ఆరంభం మాత్రమే ఇలా ఉంటే అసలైన వేదనలు ఇంకెలా ఉంటాయో ఊహిస్తేనే భయం వేస్తుంది.